షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ అనౌన్స్ అయిన దగ్గర నుంచే సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ముఖ్యంగా తమిళనాట ఈ సినిమాపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈ డిస్కషన్ కంటిన్యూ అవుతూ ఉండగానే ధనుష్ వెట్రిమారన్ కూడా మురుగన్ కాన్సెప్ట్ తో సినిమాని ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం టాలీవుడ్ వర్సెస్ కాలీవుడ్ గా మారింది. అసలు ఈ మురుగన్ వివాదం ఏంటి, డీటెయిల్ గా చూద్దాం. త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ యాక్షన్ ఎపిక్ మూవీకి సంబంధించిన ప్రకటన నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతూ ఉండడంతో కోలీవుడ్ లో వివాదం మొదలైంది. పోస్టర్ లో సంస్కృత శ్లోకం ఉండడం, కుమారస్వామి ఉత్తరాదిన జన్మించాడని ప్రచారం జరగడంతో మురుగన్ మా దేవుడు అంటూ తమిళ తంబీలు సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. సరిగ్గా ఈ వేడిలోనే తమిళ హీరో ధనుష్, డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్ లో తమిళ్ మురుగన్ పేరుతో కొత్త సినిమా అనౌన్స్ కావడం మరింత కాకరేపుతోంది. ఎన్టీఆర్ సినిమాకు పోటీగానే తమ దేవుడి చరిత్రను వక్రీకరించకుండా మేమే తీస్తామంటూ తమిళ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని హడావిడిగా అనౌన్స్ చేసేశారా అన్న అనుమానాలు రేజ్ అవుతున్నాయి. ఇప్పుడు కేవలం ఏఐ విజువల్స్ తో రిలీజ్ చేసిన తమిళ మురుగన్ టీజర్ మీద టాలీవుడ్ ఆడియన్స్ నుంచి సెటైర్స్ పడుతున్నాయి. కమ్యూనిస్ట్ భావాలున్న దర్శకుడు వెట్రిమారన్ ఫస్ట్ టైం ఒక డివోషనల్ కథను ఎంచుకోవడంతో ఆ సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఇంట్రెస్ట్ కూడా నెలకొంది. తన గత చిత్రాల మాదిరే ఈ సినిమాని ఒక నవల ఆధారంగానే ప్లాన్ చేస్తున్నారు వెట్రిమారన్. ధనుష్ వేగంగా సినిమా పూర్తి చేస్తారు కాబట్టి తారక్ సినిమా కంటే ముందే తమిళ మురుగన్ ఆడియన్స్ ముందుకొచ్చే అవకాశం ఉంది. దీంతో ఖచ్చితంగా పోలికలొస్తాయి అన్న టెన్షన్ నెలకొంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ మూవీ పూర్తయ్యేలోపు త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. తారక్ ఇమేజ్, త్రివిక్రమ్ విజన్, సినిమా స్కేల్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ముందు ధనుష్ మురుగన్ ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఏ మురుగన్ ఆడియన్స్ ని మెప్పిస్తాడో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.